హే గాయస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇది పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 మనం అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఆ వీడియో కంపల్సరీ చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఈ వీడియోలో బ్రిటిష్ వాళ్ళు ఆ రేంజ్లో మనల్ని దోపిడీ చేయడానికి ఎలాంటి మెథడ్స్ యూజ్ చేశారు, అంత డబ్బు ఏ విధంగా దోచుకెళ్లారో తెలుసుకుందాం. వీడియో సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోకి టార్గెట్ 30K లైక్స్. సో కంప్లీట్ చేసేయండి. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోయినా, లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్నా, కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీకు అది చిన్న సబ్స్క్రైబ్ కావచ్చు, బట్ నాకు మాత్రం అది పెద్ద మోరల్ సపోర్ట్. ప్లీజ్ డూ సపోర్ట్. నెంబర్ 1, ట్రేడ్ సిస్టమ్. ఈస్ట్ ఇండియా కంపెనీ 16th సెంచరీలో ఇండియాలోకి అడుగుపెట్టిందని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఫస్ట్ సూరత్లో స్టార్ట్ చేశారు. చిన్నగా మసులీపట్నం, ప్రజెంట్ దీన్ని మచిలీపట్నం అని పిలుస్తున్నారు, మద్రాస్, బాంబే, బెంగాల్, అహ్మదాబాద్ ఇంకా కొన్ని ప్లేసెస్లో వాళ్ళ ఫ్యాక్టరీస్ని స్టార్ట్ చేశారు. ఆ ప్లేసెస్ నుంచి ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఇండియాలో తయారు చేసే గూడ్స్ లైక్ టెక్స్టైల్స్ కానీ, రైస్ కానీ, కాటన్ కానీ, కోల్ కానీ ఇలాంటి వాటిని ఇంగ్లాండ్కి ట్రేడ్ చేసి వాటికి బదులుగా మనకి బంగారం, వెండి ఇచ్చేవాళ్ళు. ఇంగ్లాండ్ తీసుకెళ్లిన గూడ్స్ని యూరప్లో అమ్మేవాళ్ళు. ఇంతవరకు బాగానే ఉంది. దీనివల్ల అటు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి, ఇటు మనకి బెనిఫిటే, జెన్యూన్ ట్రేడ్. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ జిత్తుల మారి నక్క టైప్ అన్నమాట. దాని ఇంటెన్షన్స్ వేరే ఉన్నాయి. 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. ఈ యుద్ధం ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పుడు ఉన్న బెంగాల్ మొఘల్ రాజుకి మధ్య జరిగింది. ఆ బ్యాటిల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎందుకు జరిగిందనేది అదంతా డిఫరెంట్ స్టోరీ. దాని గురించి ఎప్పుడైనా తర్వాత మాట్లాడుకుందాం. ఈ యుద్ధంలో గెలిచిన వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫస్ట్ బెంగాల్లో రెవెన్యూ కలెక్షన్ రైట్స్ ని సంపాదించారు. ఇలా చిన్నగా ఒక పద్ధతి ప్రకారం ఇండియా మొత్తం ఈ రైట్స్ సంపాదించారు. ఇది బ్రిటిష్ వాడు చేసిన మొదటి దోపిడీ. ఇక్కడి నుంచి సినిమా స్టార్ట్ అన్నమాట. సినిమా టైటిల్ దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో. ఒకసారి ఈస్ట్ ఇండియా కంపెనీకి రెవెన్యూ కలెక్షన్ రైట్స్ వచ్చాక ఇండియా గూడ్స్ని ఇంగ్లాండ్ మార్కెట్స్లో అమ్మేవాళ్ళు. ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్కామ్ ఎందుకన్నానంటే, బ్యాటిల్ ఆఫ్ బక్సర్కి ముందు మన దగ్గర కొన్న గూడ్స్కి బదులు బంగారం, వెండి ఇచ్చేవాళ్ళు. అది ఫెయిర్ ట్రేడ్. కానీ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత ఈ గూడ్స్ అన్ని ఫ్రీగా ఇంగ్లాండ్కి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఎక్కువ కాస్ట్ కమ్మి మంచి ప్రాఫిట్ సంపాదించేవాళ్ళు. అప్పుడు ఇండియా వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. ఒక పక్క ఇండియా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటే, ఇంకో పక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మన దగ్గర దోచుకున్న గూడ్స్తో యూరప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని బలోపేతం చేసింది. 1858 టైంకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఓనర్షిప్ మొత్తం బ్రిటిష్ చేతిలోకి వెళ్ళిపోయింది. దీని గురించి ఆల్రెడీ మనం పార్ట్ 1లో చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఇండియా ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ గూడ్స్ని వేరే దేశాలకి ఇంపోర్ట్ చేసేవాళ్ళు. మన వాళ్ళకి కొంచెం మంచి కాలం వచ్చిందనుకుంటే పొరపాటే. ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దగ్గర గూడ్స్ తీసుకొని మనకేమిచ్చేవాళ్ళు? బంగారం, వెండి ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఆ సిల్వర్ గోల్డ్కి బదులు బ్రిటిష్ వాళ్ళు స్పెషల్ కౌన్సిల్ బిల్స్ అని పేపర్ కరెన్సీ ఇచ్చేవాళ్ళు. ఈ బిల్స్ని బ్రిటిష్ వాళ్ళ ఆఫీసులో వెళ్ళి మార్చుకోవాలి. ఇక్కడ కామెడీ ఏంటంటే, జాగ్రత్తగా చూడండి బ్రిటిష్ వాడి క్రూయల్ మైండ్ ఎలా ఉంటుందో. ఇప్పుడు స్పెషల్ కౌన్సిల్ బిల్స్ని తీసుకొని మన ఇండియన్ కరెన్సీ ఇవ్వాలి కదా, ఆ డబ్బు మన ఇండియన్స్ దగ్గర వాళ్ళు వసూలు చేసిన ట్యాక్స్ డబ్బులే. అసలు మీకు అర్థమవుతుందా? నేను పంట పండించి నీకు అమ్మితే నువ్వు నాకు ఒక పేపర్ మొక్క ఇచ్చావు. ఆ పేపర్ మొక్కని నీ ఆఫీసులో ఇస్తే మేము కట్టిన ట్యాక్స్ డబ్బులే మళ్ళీ మాకు ఇస్తున్నారు. ఓరి మీ దుంపల దగ్గర, ఇది ఎక్కడ దోపిడీరా మామ? అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడైనా నయం, డైరెక్ట్గా తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాడు. బ్రిటిష్ వాడైతే సిస్టమేటిక్గా డబ్బులు ఇచ్చినట్లుంది, కానీ మనకు మాత్రం ఏం లాభం లేదు. ఇంకా దరిద్రం ఏంటో తెలుసా? ఆ స్పెషల్ కౌన్సిల్ బిల్స్ ఉన్నాయి కదా, వాటి వాల్యూ కూడా బ్రిటిష్ వాడి డిసైడ్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు పంట పండించి అడిగి అమ్మారనుకోండి, వాడొక మీకు స్పెషల్ కౌన్సిల్ బిల్ ఒకటి ఇస్తాడు. వాడిచ్చినప్పుడు 100 రూపాయలు ఉందనుకోండి, తర్వాత దాన్ని రూపీస్లో మార్చుకున్నప్పుడు దాని వాల్యూ 50 రూపాయలకి పడిపోవచ్చు, 20 రూపాయలకి పడిపోవచ్చు, 10 రూపాయలకి కూడా పడిపోవచ్చు. అంటే దాని వాల్యూ వచ్చేసి వాడిష్టం అనమాట. అండ్ దీనికి తోడు ఇండియా వాళ్ళకి బ్రిటన్ నుంచి గోల్డ్, సిల్వర్ ఇవ్వొద్దని ఒక కొత్త పాలసీ కూడా పెట్టారు. ఇంకా దారుణం ఉంది, ఇంకా అయిపోలేదు. యునైటెడ్ నేషన్స్ డేటా ప్రకారం 1928 మధ్యలో ఇండియా మర్చెండైజ్ ఎక్స్పోర్ట్లో వరల్డ్లోనే 2nd ప్లేస్లో ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆదాయం బాగా ఉందనే కదా. కానీ బ్రిటిష్ వాడి టేబుల్ మీద ఉన్న పేపర్లో మాత్రం ట్రేడింగ్లో కొరత ఉంది అనుంది. అది చూపించి, ఇదిగో ఆదాయంలో ఇంత కొరత ఉంది, ఇది మీరే భర్తీ చేయాలని భారతీయుల దగ్గర బలవంతంగా అధిక పన్నులు కలెక్ట్ చేసేవాళ్ళు. అండ్ రెండోది ట్రేడ్ పాలసీ.
బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇండియాలో బట్టలు నేసేవాళ్ళు వరల్డ్ ఫేమస్. ఆ రోజుల్లో మంచి మంచి బట్టలు ఎక్కడ చేస్తారు రామా అంటే ఇండియాలో చేస్తారు మావా అని చెప్పేవాళ్ళు. గైస్, ఇక్కడ రామా అంటే మా ఫ్రెండ్ పేరు, శ్రీరాములు వారి పేరు కాదు, గమనించండి. అలాంటిది బ్రిటిష్ వాడు మన దగ్గర రా మెటీరియల్స్ ఇంగ్లాండ్కి తీసుకెళ్ళి అక్కడ బట్టలు తయారు చేసి తిరిగి మనకి వచ్చి అమ్మేవాడు. ఇండియాలో ఉన్న నేత కార్మికులేమో అడుక్కునే వాళ్ళయ్యారు. అప్పటి వరకు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్లో ఫేమస్ ఎక్స్పోర్టర్గా ఉన్న ఇండియా బ్రిటిష్ వాడు వచ్చాక ఇంపోర్టర్ అయింది. లిటరల్గా ఇండియన్ ట్రెడిషనల్ టెక్స్టైల్ సెక్టార్ని బ్రిటిష్ నాశనం చేసింది. దీనివల్ల ఇండియాలో డీఇండస్ట్రియలైజేషన్ ఏర్పడింది. అంటే ఇండియాకి చెందిన ఇండస్ట్రీస్ అన్ని మూతపడి పొజిషన్కి వచ్చాయి. ఈ అన్ఫెయిర్ ట్రేడ్ సిస్టమ్ వల్ల ఇండియా ప్రజలు అర్బన్ ఏరియాస్ వదిలి విలేజెస్కి వలస వెళ్ళి అక్కడ వ్యవసాయం మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. నెంబర్ 3, మన ఇండియా రిసోర్సెస్ని వాళ్ళ యుద్ధాలకి ఫైనాన్స్గా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు మన ఇండియన్ రెవెన్యూని మన కోసం యూజ్ చేసి మన దేశాన్ని డెవలప్ చేయాలి కదా, కానీ ఇండియా రెవెన్యూని వాళ్ళ రాజ్య విస్తరణ కోసం యూజ్ చేసుకున్నారు. వేరే దేశాల మీద యుద్ధాలు చేయాలంటే ఇండియా రెవెన్యూ వాడుకునేవాళ్ళు. ఇంకా ఏం చేయాలన్నా వాళ్ళకప్పుడు మెయిన్ సెంటర్లో ఉన్న ఏటీఎం ఇండియా. 1వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం టైంలో జస్ట్ ఇండియా డబ్బులు యూజ్ చేసుకోవడమే కాదు, చాలా మంది ఇండియన్స్ని బ్రిటిష్ తరపున యుద్ధంలో పార్టిసిపేట్ చేసేలా చేశారు. లక్షల్లో ఇండియన్స్ చనిపోయారు. ఇండియా నుండి తుపాకులు, బుల్లెట్లు తీసుకెళ్లారు, ఆహారం తీసుకెళ్లారు, నిద్ర మానుకుని మరీ బ్రిటిష్ సోల్జర్స్ వేసుకోవడానికి బట్టలు కుట్టారు. ఈ యుద్ధాల్లో పాల్గొన్న బ్రిటిష్ సోల్జర్స్లో 1/6 ఇండియా వాళ్లే. 1వ ప్రపంచ యుద్ధంలోనే 54,000 మంది ఇండియన్స్ చనిపోయారు. ఈ యుద్ధం కోసం ఇండియా వాళ్ళ దగ్గర 10 కోట్ల పౌండ్లు బలవంతంగా కలెక్ట్ చేశారు. అంటే వాళ్ళు యుద్ధం చేసుకోవడానికి మన సొంత డబ్బులు లాక్కెళ్లారన్నమాట. 2వ ప్రపంచ యుద్ధంలో 25 లక్షల మంది ఇండియన్స్ బ్రిటిష్ తరపున పోరాడారు. ఇలా అన్ని విధాలుగా ఇండియన్స్ని వాడుకున్నారు. నెంబర్ 4, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్, డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ వాడు ఎంత తెలివైనడో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. జనాలందరూ కలిసి ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అదే యూనిటీగా ఉన్న వాళ్ళని డివైడ్ చేస్తే అప్పుడు కంట్రోల్ చేయడం చాలా ఈజీ. 1857కు ముందు మతపరంగా మన ఇండియాలో ఎలాంటి గొడవలు లేవు. 1857 తర్వాతే మత ఘర్షణలు స్టార్ట్ అయ్యాయి. బిఫోర్ 1857 హిందూస్, ముస్లిమ్స్ ఒకరికి ఒకరు బాగా హెల్ప్ చేసుకునేవాళ్ళు. ముస్లిమ్స్ పండగల్లో హిందూస్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు, హిందూస్ ఫెస్టివల్స్లో ముస్లిమ్స్ కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఈవెన్ మొఘల్ చక్రవర్తులు, నవాబులు కూడా సెక్యులర్గా ఉండేవాళ్ళు. 1857 తిరుగుబాటులో హిందూస్, ముస్లిమ్స్ కలిసి పోరాటం చూసి బ్రిటిష్ వాడు షాక్ అయిపోయాడు. వాళ్ళ యూనిటీ చూసి మత్తిపోయింది. వీళ్ళు యూనిటీగా ఉంటే మన పని సాగదని వాడికి క్లియర్గా అర్థమైపోయింది. డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేశాడు. బ్రిటిష్ వాడే ముస్లిమ్స్కి, హిందూస్కి గొడవలు పెట్టేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హిందూ పండిట్ని పిలుస్తారు. అతనికి సీక్రెట్గా డబ్బులు ఇచ్చి ముస్లిమ్స్కి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్తారు. అలాగే ఒక ముస్లిం ముల్లాని పిలిచి అతనికి డబ్బులు ఇచ్చి హిందూస్కి ఎగనెస్ట్గా చెప్పమంటారు. ఇలా వాళ్ళకి మధ్య గొడవలు సృష్టించి యూనిటీని దెబ్బతీశారు. ఎలక్షన్స్ పెట్టేవాళ్ళు. ఆ క్యాండిడేట్స్ లిస్ట్లో హిందూ పేరుంటుంది, ముస్లిం పేరుంటుంది. ముస్లిమ్స్ ఏమో ముస్లిం క్యాండిడేట్కి ఓటేస్తారు, హిందూస్ ఏమో హిందూ క్యాండిడేట్కి ఓటేస్తారు. ఇలా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మధ్యలో ఒక డివిజన్ అనేది ఏర్పడిందనమాట. ఈ విధంగా డివిజన్ అనే విత్తనం వేసి దానికి నీరు పోశారు. కలిసి బ్రిటిష్ వాడి మీద పోరాడదాం అనేది వదిలేసి వీళ్ళు కొట్టుకొని చావటం మొదలుపెట్టారు. ఇలా డివైడ్ అండ్ రూల్ని చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేసి దేశాన్ని దోచేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ మన రాజకీయ నాయకులు ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీని చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే రాజకీయాల్లో మతం ఒక భాగం అయిపోయింది. ఇదంతా మర్చిపోవడానికి ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చారు. పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించి చదువు చెప్పడంలో తప్పే ఉంది, తప్పేం లేదు. కానీ ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక మనిషి అంటే బ్రిటిష్ వాడిలాగే ఉంటాడు అని వాడి ప్రిన్సిపల్స్ని మన మీద రుద్దే ప్రయత్నం చేశారు. బ్రిటిష్ వాడి వస్తువులు కొంటే ఏదో గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు బ్రిటిష్ వాడిని చాలా గొప్పవాడిలో చూడటం మొదలుపెట్టారు. అలా చిన్నగా బ్రిటిష్ వాడికి బానిసగా మారిపోయారు. ఇక్కడ కామెడీ ఏంటంటే జనరల్గా బానిసలకి డబ్బులు ఇస్తారు, కానీ ఇక్కడ బానిసే ఎదురు డబ్బులు ఇస్తున్నాడు. నువ్వే డబ్బులు ఇచ్చి నువ్వే బానిసగా ఉండటం ఏంటి? ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ అనమాట. ఫైనల్గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పిన ఒక మాటతో ఈ వీడియోని ముగిస్తాను. నో వండర్ దట్ ది సన్ నెవర్ సెట్ ఆన్ బ్రిటిష్ ఎంపైర్ బికాస్ ఈవెన్ గాడ్ కుడెంట్ ట్రస్ట్ ది ఇంగ్లీష్ ఇన్ డార్క్. చాలా ఇంటెలిజెంట్ లైన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.